పరంజ్యోతమ్మ భగవాన్ శరణం. ఈ నూతన సంవత్సరములో పరుల శ్రేయస్సులోనే నా శ్రేయస్సు ఉంది అని గొప్ప వాక్యాన్ని వింటూ మనం ఈ నూతన సంవత్సరంలో అడిగి పెడుతున్నాము. అయితే మీ అందరితోటి ఒక నిధి ఉన్న భిక్షగాడి కథ చెప్పాలని ఉంది. అయితే కథ ఏమిటంటే, ఒక ఊళ్ళో ఒక గుడి దగ్గర కూర్చొని ఓ భిక్షగాడు అడుక్కుంటూ తన జీవితాన్ని గడుపుతూ రాత్రి అయ్యేటప్పటికి చెట్టున నీడని విశ్రాంతి తీసుకునేవాడు. ప్రతిరోజు ఒక భక్తుడు గుడిని దర్శించుకొని ఈ భిక్షగాడికి ₹1 నాణ్యం వేస్తూ ఇంటికి వెళ్ళేవాడు. ఆ భక్తుడు చాలా పేదవాడు అయినా సరే ఉన్నంతలో అతను ఆ భిక్షగాడికి వేస్తూ ఉండేవాడు. ఆ భక్తుడికి ఆ యొక్క భిక్షగాడికి ఉన్న అనుబంధం ఏమిటో తెలియదు. ఆ భిక్షగాడు ఒక రోజున ఎందుకో ఈ భక్తుడితో చెప్పుకోవాలనిపించింది. నా దేహము చాలించిన తర్వాత నా నివాస స్థలమైనటువంటి ఆ యొక్క చెట్టు నీడలో నా యొక్క దేహము ఊడ్చిపెట్టాలా అని ఒక కోరిక కోరుకున్నాడు. చివర కోరిన ఆ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఇంకా గడియ వచ్చింది. భిక్షగాడు తుది ధ్యాస విడిచాడు. భక్తుడు అడిగిన ఆ స్థలములోనే గొయ్య తవ్వసాగాడు. అయితే మృతి చెందిన భిక్షగాడు మరి అతను ఏమైంది, ఇంత ధనము ఉండి అతను ఆ చెట్టు దగ్గరే జీవితాన్ని పడుకొని కాలక్షేపం చేసేవాడు. అతను భిక్షాటంలోనే ఉండేవాడు. మరి ఏమీ తెలియని నా పని ఏదో నేను ఆలయ సేవ చేసుకుంటూ ఉన్నంతలో ఆ భిక్షగాడికి డబ్బులు వేసుకుంటూ నేను వెళ్ళేవాడని నన్ను ఈరోజు కోటేశ్వరుని చేశాడు అని ఇది దేవుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, జీవితమంతా భగవంతుడి సన్నిధిలో నేను కూర్చొని భగవత్ నామస్మరణ చేశాడు. అందుకే అతను స్వర్గ ప్రాప్తి కలిగింది. మరి నువ్వు దేవుడి యొక్క సేవలో చేస్తూ ఆలయాలను శుభ్రపరుస్తూ ఎంతో నీకున్నంతలో కొంత ఆ గుడ్డివాడైన భిక్షగాడికి దానం చేసి వెళ్ళేవాడు. ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలా, మనిషి తన అనంత శక్తిని మన లోపలే ఉందని గుర్తించలేక, ఎందుకంటే మన లోపల ప్రపంచంలో మనం ఎప్పుడైతే చూసుకోగలిగామో బయట ప్రపంచంలో మన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి ఈ నూతన సంవత్సరము పరులకి మనము సహాయం చేద్దాము. మేము అనాథ ఆశ్రమాలకి గుడి దగ్గర ఉన్న పేదవాళ్ళకి ఉన్నంతలో సహాయం చేస్తూ ఉంటాము. మరి మానవ సేవే మాధవుడి యొక్క సేవ. అందుకని మనందరూ కూడా పరులకు సహాయపడదాము. ఈ నూతన సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవితంలో ముందుకు నడుపుతాము. మరి మీ అందరికీ కూడా చాలా ఆనందంగా ఈ నూతన సంవత్సరము గడపాలని కోరుకుంటూ అందరికీ పరంజ్యోతమ్మ భగవాన్ శరణం.